చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుని. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుని. సంపూర్ణంగా నెరవేర్చిన వరకు ఏంటండి? కొన్ని కామెంట్రీలు, కొన్ని ప్రసంగాల్లో కామెంట్లు, కొంతమంది అధ్యాయాన్ని ఎలా వివరించారు చెప్పిన. నేను బైబిల్ నేర్చుకుంటూ తొలినాళ్ళలో నన్ను డిస్టర్బ్ చేసిన అధ్యాయాలు ఇక అధ్యాయం 1. ఎందుకంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చిన ఆ జ్ఞాపకాలు నాకు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినవి మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని కానీ కొంతమంది ఏమన్నారంటే, ఆయన ఇతర సమీప గ్రామాల్లో సువార్త చేశాడుగా, ఆయన ఇతర సమీప గ్రామాల్లో సువార్త చేశాడు కనుక ఆ సువార్త చేసే పని ఇంక చేసే అవకాశం లేదు. ఎందుకు? ఈ ప్రేయర్ ఎక్కడది? ఈ 17 అధ్యాయంలో చేస్తున్న ప్రార్థన ఎక్కడది చెప్పండి? చర్చకొత్తి ఎందుకు సంతూరు మమ్మీలా చూస్తారండి, అన్ని దిక్కులు నోరు బాగా ఉంటుంది. యోహాను సువార్త 17 అధ్యాయం ఎక్కడది? గెత్సేమనే వనములో చిట్ట చివరి ప్రార్థన ఎక్కడది? బండ గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 17 అధ్యాయం గెత్సేమనే వనములో చిట్ట చివరి ప్రార్థన. అంటే ఈ ప్రేయర్ తర్వాత ఇంకేముందండి? ఆయనకి సిలువ ఉంది. ఇక ఇతర సమీప గ్రామాల్లో వెళ్ళి సువార్త చేయడానికి ఆయనకి ఏం అవకాశం లేదు చెప్పండి? సువార్త చేసే అవకాశం లేదు. ఇంక ఇతర సమీప గ్రామాల్లోకి వెళ్ళి ఆయనకి సువార్త చేసే అవకాశం లేదు కనుక వీళ్ళు దీన్ని బేస్ చేసుకుని ఏమన్నారంటే, ఇక గెత్సేమనే వనం ఇంక చిట్ట చివరి ప్రార్థన గనక దాని తర్వాత సువార్త చేసే అవకాశం లేదు గనక చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చానన్న ఆ పని ఏం పని అని చెప్తున్నారు వాళ్ళు? సువార్త అని చెప్తున్నారు. అలా ఉంది అక్కడ. మరికొంతమంది ఏం చెప్పారంటే, మరికొంతమంది ఏమని చెప్తున్నారంటే, ఆయన ఎక్కబోయే సిలువ కార్యక్రమం అంటే ఇంక గెత్సేమనే వనము తర్వాత ఆయన చేయబోయే అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటండి? ఆ గొలుగతా కొండ మీద ఆకాశానికి భూమికి వేలాడి మానవ పాపాల కొరకు ఆ ముల్లోకాల్ని లేదా ఆ 2 లోకాన్ని సంధి చేయడానికి చనిపోవాలి. అది నెక్స్ట్ ప్రాజెక్ట్ అయింది. ఆ ప్రాజెక్ట్ కొరకు చనిపోవాలి. వీళ్ళు దాన్ని ఏమన్నారంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చుతాననగానే ఆయన చేయబోయే సిలువ కార్యక్రమాన్ని ఆయనట మానసికంగా మెంటల్ గా ప్రిపేర్ అయి చేయబోయే పనిని చేసేసినట్టుగా ఫీల్ అయ్యి ఆ ప్రేయర్ చేస్తానన్నాడు. అలా ఉంది అక్కడ. అంటే మరి ఎందుకు ఇలా చెప్తున్నారంటే నేను అడుగుతున్నాను. ప్రశ్నించేవాళ్ళు, అడిగేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, నేర్చుకుని చెప్పేవాళ్ళు ఈ జనరేషన్ లో తక్కువైపోయారు కనుక ఎలా పడితే అలా బోధిస్తారు. మరేంటి అక్కడంటే మళ్ళీ మర్చిపోకండి, గ్రేట్ కమిషన్ జ్ఞాపకం చేసుకుంటాడు, మహా ఆదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ మిషన్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు? వాళ్ళకి చెప్పాడు కదా శిష్యులకి. ఏమని చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేకులని చెప్పండి శిష్యులుగా తయారు చేయండి. అంటే మిషన్ లో బాగా వినండి, మిషన్ లో అతి పెద్ద ప్రాజెక్ట్ ఏంటి చెప్పిన? శిష్యులను తయారు చేయి. ఏం చేయడం? శిష్యులను తయారు చేయడం. అంటే ఇప్పుడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంటున్నాడంటే ఇప్పుడు ఆయనకు అప్పగించిన పని, తండ్రి తనకు అప్పగించిన పని ఏంటన్నమాట చెప్పాలి. 11 మంది 12 మంది శిష్యుల్ని తండ్రి అయిన దేవుడు కుమారుడికి అప్పగించాడు. ఇదిగో ఈ 12 మందిని నీకు ఇస్తున్నాను, ఈ 12 మందిని నువ్వు సంపూర్ణముగా తయారు చేయడమే మిషన్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానంటే ఆ ప్రేయర్కి అర్థం ఏంటి చెప్పండి? నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టును కొనసాగించే వారియర్స్ నేను చెప్పండి రెడీ చేసేసాను. అది ప్రేయర్. అంటే యేసు ప్రభువారు ఎక్కువ తహతహలాడిపోయింది. అంటే గెత్సేమనే వనములో ఆ మానసిక రోధంలో కూడా, ఆ ప్రార్థనలో కూడా ఆయన ఎక్కువ జ్ఞాపకం చేసుకునేది ఏంటో చెప్పిన? మనుషులు వాక్యములో తయారవ్వాలి, మనుషులు వాక్యంలో తయారవ్వాలి, శిష్యులు తయారవ్వాలి, యేసు ప్రభుని ఎక్స్పోజ్ చేసే వాళ్ళు తయారవ్వాలి, సువార్త పక్షము నిలబడే వాళ్ళు తయారవ్వాలి. అలా తయారు చేయడానికి దిట్ట కలిగిన వారిని ఎంపిక చేసు